ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెం పాఠశాల నుంచి వివరాలు అందిస్తున్న ఈ9 ప్రతినిధి ఈశ్వర్రావు గారు. తాను జన్మించిన గ్రామానికి అనునిత్యం పాటుపడి పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతనే లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు గారు. అనునిత్యం తాను పేదవారికి కానీ చదువుకునే విద్యార్థులకు కానీ ఎప్పుడూ కూడా ఏదో సేవ చేయాలనే కృతనిత్యంతో ఉన్న వ్యక్తి చొక్కాకుల వెంకట్రావు గారు. అతని తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఏదో మనకి తెలియదు కానీ ఈరోజు సబ్బవరం మండలంలోనే కాకుండా అనకాపల్లి జిల్లాలోనే ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరు ఏ సహాయం అడిగినా నేనున్నాను అని ముందుకు వచ్చి వారికి సహాయం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ చొక్కాకుల వెంకట్రావు గారు. అందుకే ఇతన్ని ఆ హనుమాన్ ఎల్లవేళలా చల్లగా చూడాలని మనమందరం ఆశిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో ఉన్న ఆ పాఠశాలలో ఇతను తన జన్మదినం రోజున గ్రామంలో లేకపోవటం వల్ల ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో తాను ఈరోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయటం చాలా శుభదినం. అతని జన్మదినం రోజున ఇక్కడ లేకపోవటం, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజున అతను అక్కడే కుటుంబంతో కలిసి అక్కడే ఉంటారు. అందుకు ఈరోజు ఈ రావులమ్మపాలెం గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఇతను ఇలాగే కాక ప్రతి గ్రామంలోనూ ఏ దేవాలయం నిర్మించినా, ఏ మంచి కార్యక్రమం చేసినా ముందుండి తన వంతు సహాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే ఈ కలియుగ దానకర్ణుడు. అందుకే ఇతన్ని ఆ జై హనుమాన్ ఎల్లవేళలా చల్లగా చూసి ఇతనికి, ఆయన కుటుంబానికి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు అందించాలని, అతనికి మంచి మనస్తత్వాన్ని కలిగించాలని మనమందరం కోరుకుందాం. సర్వేజన సుఖినో భవ. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత సీనియర్ బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు గారు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మాజీ సర్పంచ్ రొంగల దేవుడు బాబు, స్కూల్ కమిటీ చైర్మన్ సబ్బవరపు కృష్ణ, కిల్లి సూర్యనారాయణ, బర్ల సత్యవతి, సబ్బవరపు రమణ, బర్ల దేవుడు బాబు, సబ్బవరపు మనోహర్ గాంధీ, పల్లా రమణ చక్రవర్తి, ప్రధాన ఉపాధ్యాయురాలు సత్యం నాయుడు, చొక్కాకుల ప్రశాంత్, సబ్బవరపు ముత్యాల నాయుడు, సచిన్. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సబ్బవరపు కృష్ణ, ఉపాధ్యాయులు భారతి, సత్యవతి, నాయుడు, దేవుళ్ళు, హేమలత, కుమారి, శ్రీదేవి, దేవుడు, ప్రసాద్, వనం భాస్కర్ రావు, ఆరిని బాబు, సరిత మొదలగు వారు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఈ హై స్కూల్ చైర్మన్ అయినటువంటి సబ్బవరపు కృష్ణ గారు, అలాగే హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, అలాగే పిల్లలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో ఒక అనుభూతిని, ఆనందాన్ని ఇచ్చేందైన విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపు పొద్దున్న పెద్దలు, ఈరోజు నేటి బాలలే రేపు పౌరులుగా ఒక ఉన్నత స్థాయిలో మేము కూడా ఇక్కడ ఈ హై స్కూల్లోనే విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఇక్కడే ఆడుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడి నుంచే ఈరోజు ఈ స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మాకు ఒక అనుభూతిని ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పిల్లలు ఇందాకే సత్యనారాయణ మాస్టర్ గారు ఒక విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. గత సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినటువంటి ఒక స్కూల్గా మరి దీన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళారు. నేడు ప్రైవేటు పాఠశాలలో జాయిన్ అవ్వడానికి చాలామంది వెనక్కి తగ్గినటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ తాలూకా ఏదైతే వాళ్ళ పట్టుదల, వాళ్ళ కృషితో ఈరోజు ఈ స్కూల్కి మరి పిల్లలు జాయినింగ్స్ పెరుగుతున్నాయనే ఉద్దేశం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ ఉపాధ్యాయులకు కానీ పిల్లలకు కానీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. మరలా ఏదైతే
26, 27 సంవత్సరానికి మంచిగా ఉత్తీర్ణత సాధించి అలాగే ఫస్ట్ క్లాసుల్లో అందరినీ కూడా తీర్చిదిద్దేటట్లుగా ఈ స్కూల్ తాలూకా ఉపాధ్యాయులు హెచ్ఎం గారు మరి పాటుపడతారని, అలాగే వాళ్ళకి సహకరిస్తూ పిల్లలు కూడా చక్కగా చదువుకొని, ఎందుకంటే ఇక్కడ చాలామంది హాస్టల్ పిల్లలు కూడా ఉండడం జరిగింది. సుదీర్ఘాల నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ మనం ఎందుకు వచ్చాం, తల్లిదండ్రులు వదిలి చక్కగా చదువుకొని రేపు మంచి భవిష్యత్తుని సాధించవలసిందిగా పిల్లలకు నేను ఆశీస్సులు ఇస్తూ మరి మంచి కార్యక్రమం ఈరోజు జరిగింది. ప్రెస్ వారికి కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ పెద్దలు, అలాగే మరొక్కసారి ఈ చైర్మన్ గారు, హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, పిల్లలు, ప్రతి ఒక్కరికి కూడా ప్రెస్ వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.